బంగారంతో బికినీ, బంగారంతో లోదుస్తులు. ఇరాక్లో అవినీతి ఏ రేంజ్లో రాజ్యమేలుతుందో చెప్పే దృశ్యాలివి. అక్కడ కొత్త ప్రధాని ఆపరేషన్ డాన్ క్రాక్ డౌన్ స్టార్ట్ చేశారు. ఇది దేశ రాజకీయ వర్గాల్లోనే ప్రకంపనలు పుట్టిస్తోంది. కొత్త ప్రధాని అలీ అల్ జైదీ ఇరాక్ భద్రతా దళాలతో కలిసి రాజధాని బాగ్దాద్లో అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే గ్రీన్ జోన్తో పాటు పలు నగరాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. సో ఎంపీలు, మాజీ మంత్రులు, ఉన్నతాధికారుల ఇళ్లకు వెళితే అక్కడ కనిపించిన సీన్ చూసి కళ్ళు చెదిరిపోయాయి. పెద్ద ఎత్తున బంగారం, నగదు, విలాసవంతమైన భవనాలు, ఖరీదైన వస్తువులు ఇవన్నీ బయటపడ్డాయి. ప్రపంచాన్ని నివ్వెరపోయేలా చేస్తున్నాయి. సో 67 మందికి పైగా అవినీతి అధికారులు, తాజా మాజీ ప్రజాప్రతినిధులందరినీ కూడా భద్రతా దళాలు అరెస్ట్ చేశాయి. ఈ తనిఖీల్లోనే ఒక మహిళ ఎంపీ హిందల్ అబ్బాసీ ఇంట్లో అధికారులు జరిపిన సోదాల్లో 490 కోట్ల నగదు, 27 కిలోల బంగారంతో పాటు విలాసవంతమైన భవనాలు, వస్తువులు, ఖరీదైన వస్తువులు, అలాగే బంగారంతో చేసిన బికినీ, బంగారంతో చేసిన లోదుస్తులు బయటపడ్డాయి. బిగ్ షాట్స్ పై దాడులు, అరెస్ట్ చేయడానికి దేశంలోనే అత్యున్నత రక్షణ విభాగమైన కౌంటర్ టెర్రరిజం ఫోర్స్ ను రంగంలోకి దించింది ప్రభుత్వం. నేతలే ఇలా మిలియన్ల కొద్ది డాలర్లు బంగారాన్ని ఇళ్లలో కుప్పలు తెప్పలుగా దోచుకోవడం చూస్తూ ఉంటే ఇరాక్ ప్రజలు పేదరికంలో కాకుండా ఇంకెలా ఉంటారు? అవినీతి అధికారులపై మీ కామెంట్ ఏంటి?